Hello students, welcome back to Dear Students channel. So ee video lo manam discuss cheskune chapter solutions. So solutions anavi physical chemistry lo 12th class chapter physics. So idi chaala important chapter. Physical chemistry nunchi most important ga vache questions anavi ive chapter nunchi vastayi. So solutions anna chapter meeku mostly formula based anadi untundi. So formula based questions maatrame manam ee chapter nunchi expect cheyochu. So mostly formulas, PYQs, important topics anni manam just ee video lo 10 minutes lo discuss చేసుకుందాం. సో మీరు ఎన్సీఆర్టీ అన్నది ఈ చాప్టర్కి చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూసుకొని పీవైక్యూ సాల్వ్ చేసి నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ మీరు సాల్వ్ చేసినట్లయితే ఈ చాప్టర్ నుంచి మీకు ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో నీట్ 2025కి రిలేటెడ్ ప్రతి ఒక్క వీడియోస్ అనేవి మేము మా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాం. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 సబ్జెక్ట్స్ యొక్క ప్రతి ఒక్క చాప్టర్ అనేది మేము 10 minutesలో రివైజ్ చేస్తున్నాం. సో మీరు మాక్ టెస్ట్ రాసే ముందు మా వీడియోస్ చూసినట్లయితే హెల్ప్ అవుతుంది. సో దట్ మీ మాక్ టెస్ట్ రాసే స్కోర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఫాలో అవి చూడండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ మేము ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, మైండ్ మ్యాప్స్, ఫార్ములా షీట్స్ అన్ని షేర్ చేస్తాం. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ మా ఛానల్లో మీరు వీడియోస్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రోజు మేము 2 వీడియోస్ అన్నవి కన్సిస్టెంట్గా అప్లోడ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క చాప్టర్ అన్నది జస్ట్ 10 to 12 minutesలో మీకు రివైజ్ అవుతుంది. సో ప్రతి ఒక్క ఫార్ములా అన్నది ఫిజిక్స్లో కవర్ అవుతుంది. కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ మేము కవర్ చేస్తున్నాం ఈ వీడియోస్లో. సో ఈ వీడియోస్ని మీరు కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. మీకు మాక్ టెస్ట్లో కూడా స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఫిజిక్స్ ఫ్రీ క్లాసెస్, కెమిస్ట్రీ ఫ్రీ క్లాసెస్ అని మేము ప్లేలిస్ట్ క్రియేట్ చేసాం. సో ఆ ప్లేలిస్ట్లో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క చాప్టర్ మీకు మైండ్ మ్యాప్ 10 minutesలో వీడియోస్ అనేవి మేము కవర్ చేసాం. సో అవి ఫాలో అవ్వండి. ఎన్టీఏ నుంచి ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా సరే మా ఛానల్లో మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సో సొల్యూషన్స్ అనే చాప్టర్ లాస్ట్ 3 years అనాలిసిస్ చూసుకున్నట్లయితే 2023లో 2 questions వచ్చాయి, 2024లో 1 question అండ్ 2025లో కూడా మనం 1 to 2 questions అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే 8 marks అనేవి మీకు ఈ వీడియోతో కన్ఫర్మ్ అవుతాయి. బట్ మోస్ట్లీ మీకు ఫార్ములాస్ అనేవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఆ ఫార్ములాస్ ఎలా వాడాలో అన్నవి మీకు తెలిసినట్లయితే ఈ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీరు అటెంప్ట్ చేయగలరు. సో లాస్ట్ పీవైక్యూస్ మనం చూసుకున్నట్లయితే మీరు చూడండి, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కొన్ని అడుగుతాడు. లైక్ ఐడియల్ గ్యాస్కి, నాన్ ఐడియల్ గ్యాస్కి డిఫరెన్స్ మీరు చదువుకున్నట్టయితే ప్రతి ఒక్క స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ మ్యాక్సిమం అయిపోతాయి. సో రౌల్ట్స్ లా ఫాలో అయ్యేది ఐడియల్ గ్యాస్, రౌల్ట్స్ లా ఫాలో అవ్వలేనిది నాన్ ఐడియల్ గ్యాస్. సో దానిపైన ఒక క్వశ్చన్ అన్నది వస్తుంది. సో ఇక్కడ మీకు కొలిగేటివ్ ప్రాపర్టీస్ అన్ని 4 ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఆ 4 ప్రాపర్టీస్ అంటే 4 ఫార్ములాస్ ఉంటాయి. సో ఆ 4 ఫార్ములాస్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ అన్నది 2025లో వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, లాస్ట్ ఇయర్ మనకి 2024లో సో ఆ కొలిగేటివ్ ప్రాపర్టీస్లో మనకి ఆస్మోటిక్ ప్రెషర్ గురించి ఇచ్చాడు. సో ఇది చాలా ఈజీ ఫార్ములా. ఆ ఫార్ములా మీరు అప్లై చేసుకుంటే డైరెక్ట్గా ఆన్సర్ అన్నది వస్తుంది. సో ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు, సేమ్ ఇక్కడ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ మీకు కన్సిడర్ అవుతుంది, వాంట్ హాఫ్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్. సో ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు, ఆస్మోటిక్ ప్రెషర్ సింపుల్ ఫార్ములా మీరు అప్లై చేస్తే అయిపోతుంది. ఐడియల్ గ్యాస్కి, నాన్ ఐడియల్ గ్యాస్కి క్లియర్ కట్ డిఫరెన్సియేషన్ తెలిస్తే మీకు మ్యాక్సిమం ఒక క్వశ్చన్ అనేది సాల్వ్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు, సో పీవైక్యూస్ అన్నవి ఇవే. మ్యాక్సిమం ఇలాంటి క్వశ్చన్సే మనం 2025లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ చాప్టర్ నుంచి మీకు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ ఇవి. సో ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ స్లైడ్లో చూపించే ఫార్ములాస్ మీదే మీకు మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఇవి బేసిక్ ఫార్ములాస్. మాస్ పర్సంటేజ్ అంటే మాస్ ఆఫ్ ఎనీ సొల్యూషన్ బై టోటల్ మాస్ ఇంటూ 100. సో ఇది బేసిక్ ఫార్ములాస్, మనకు అందరికీ తెలుసు. వాల్యూమ్ పర్సంటేజ్ అండి, పార్ట్స్ పర్ మిలియన్. సో ఇక్కడ మనం బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది నార్మాలిటీ. సో ఇక్కడ నార్మాలిటీ అంటే నంబర్ ఆఫ్ మాస్ అంటే వెయిట్. ఇప్పుడు నంబర్ ఆఫ్ గ్రామ్ మాలిక్యులర్ ఈక్వలెంట్ బై వాల్యూమ్. సో ఇక్కడ గ్రామ్ మాలిక్యులర్ ఈక్వలెంట్స్ మనం ఎలా రాసుకుంటామంటే వెయిట్ బై ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ అ సొల్యూట్. ఇది గుర్తుపెట్టుకోవాలి నార్మాలిటీకి. సో ఇక్కడ మీరు నార్మాలిటీకి ఈజీగా ఫార్ములాస్ రాసుకోవచ్చు. వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ ml. సో ఇది నార్మాలిటీకి ఈజీగా ఫార్ములాస్ కూడా మీరు రాసుకోవచ్చు. అండ్ మోల్ ఫ్రాక్షన్ అంటే ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి, మోల్ ఫ్రాక్షన్ ఏకి, మోల్ ఫ్రాక్షన్ బీకి రెండింటికి డిఫరెన్స్ తెలియాలి. సో ఇప్పుడు ఏదైనా ఒక కాంపోనెంట్కి మోల్ ఫ్రాక్షన్ కనుక్కుంటున్నామంటే దాని నంబర్ ఆఫ్ మోల్స్ బై టోటల్ మోల్స్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏకి నంబర్ ఆఫ్ మోల్స్ 2 ఉన్నాయి అనుకోండి, బీకి నంబర్ ఆఫ్ మోల్స్ 3 ఉన్నాయి అనుకోండి. సో ఇక్కడ నేను మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ రాసినట్లయితే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ బై టోటల్ నంబర్, టోటల్ అంటే 5. సో ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ అన్నది 2.5 అయింది.
మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి ఏమొచ్చి 3/5 అవుతుంది. సో ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎనీ 2 కాంపోనెంట్స్ అనేవి ఖచ్చితంగా 1 అన్నదే అవుతుంది. సో ఈ రెండింటికి సమ్ కూడా 1. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మోల్ ఫ్రాక్షన్ ప్రతిదానికి ఎలా కనుక్కోవాలో మీకు బేసిక్గా తెలిసి ఉండాలి. మొలారిటీ ఇక్కడ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ ml. సో ఇది మెయిన్ ఫార్ములా. మొలాలిటీ కూడా సేమ్. సో ఇక్కడ మొలాలిటీ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ సొల్యూట్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి మొలారిటీకి డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫార్మాలిటీ అన్నది మీకు అడగడు క్వశ్చన్స్. సో మ్యాక్సిమం ఈ 3 క్వశ్చన్స్ ఈ 3 ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి, నార్మాలిటీకి, మొలాలిటీకి. సో మోల్ ఫ్రాక్షన్ అనేది మీరు కామన్గా గుర్తుపెట్టుకోవాలి బికాస్ ప్రెషర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు మోల్ ఫ్రాక్షన్ పైన. సో ఈ చాప్టర్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఐడియల్ గ్యాస్కి రియల్ గ్యాస్కి తేడా ఏంటి. ఇఫ్ దేర్ ఈస్ నో డెఫినెట్ వాల్యూమ్, సో డెఫినెట్ వాల్యూమ్ అన్నది ఉండదు ఐడియల్ గ్యాస్కి, బట్ రియల్ గ్యాస్కి డెఫినెట్ వాల్యూమ్ అన్నది ఉంటుంది. సో ఎలాస్టిక్ కొలిజన్ అన్నది అవుతుంది. ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏవైనా ఒక 2 పార్టికల్స్ అనేవి కొలైడ్ అయితే మళ్ళీ అవి సేమ్ వాటి డైరెక్షన్స్లోకి వెళ్ళిపోయి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది అవుతుంది. సో ఇక్కడ మనకి ఎలాస్టిక్ కొలిజన్ ఉంటుంది ఐడియల్ గ్యాస్కి. సో ఇక్కడ రియల్ గ్యాస్కి నాన్ ఎలాస్టిక్ కొలిజన్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ రావచ్చు. నో ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్ ఫోర్సెస్ ఐడియల్ గ్యాస్లో, కానీ రియల్ గ్యాస్లో మనకి ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్ ఉంటుంది. సో హై ప్రెషర్, ఇది ప్రెషర్ ఇస్ లెస్, బట్ ఇక్కడ ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీ అదర్స్, ఇక్కడ ఇంటరాక్ట్ విత్ అదర్స్. ఇది PV ఈక్వల్స్ టు NRT. ఐడియల్ గ్యాస్ అంటే ఈ ఫార్ములా, ఈ రూల్ అన్నది ఒబే చేసే ప్రతి ఒక్క గ్యాస్ అన్నవి ఐడియల్ గ్యాసెస్ అవుతాయి. PV ఈక్వల్స్ టు NRT. సో మనకి వాండర్వాల్ ఫోర్సెస్ ఒబే చేసేవి మోస్ట్లీ రియల్ గ్యాసెస్ అవుతాయి. సో ఈ కామన్ డిఫరెన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక గ్యాస్ ఐడియల్ అయితే వాటికి ఉండాల్సిన కండిషన్స్ అన్నవి ఇవి. సో ఇవి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మీకు రావచ్చు. సో PYQస్లో కూడా ఇంపార్టెంట్ టాపిక్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూసుకోవచ్చు. ఇప్పుడు PVకి Pకి. సో ఐడియల్ గ్యాస్ అనేది ఒబే చేస్తుంది ప్రతి ఒక్కటి. సో ప్రతి ఒక్క రియాక్షన్స్ అనేవి ఒబే చేస్తుంది కాబట్టి అది స్ట్రైట్ లైన్ ఉంది. సో CO కి CH4కి H2కి హీలియంకి ఎలా ఉంటుందో డిఫరెన్స్ అనేది మీరు చూసుకోవచ్చు. బట్ ఇక్కడ ఐడియల్ గ్యాస్కి అండ్ రియల్ గ్యాస్కి ప్రెషర్ పర్ వాల్యూమ్ గ్రాఫ్స్ అనేవి కూడా మీరు చూసుకోవచ్చు. డిఫరెన్స్ అనేది మీకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనము ఐడియల్ గ్యాస్ అండ్ నాన్ ఐడియల్ గ్యాసెస్ అనేవి చూసాం. సో ఐడియల్ సొల్యూషన్స్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అనేవి మాట్లాడుకుంటాం ఈ చాప్టర్లో. సో ఇక్కడ మనకి రౌల్స్ లా అన్నది ఒకటి ఉంటుంది. నాన్ ఐడియల్ గ్యాసెస్లో మనకి 2 టైప్స్గా ఉంటాయి, పాజిటివ్ డీవియేషన్, నెగిటివ్ డీవియేషన్. సో పాజిటివ్ల కండిషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ PYQ. పదే క్వశ్చన్స్ అనేవి ఇందులో నుంచే మ్యాక్సిమం క్వశ్చన్స్ అడిగారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద కాంపోనెంట్ ఆఫ్ A to B ఈజ్ లెస్ దెన్ A and A, B and B. సో ఇక్కడ మీకు డెల్టా V అనేది పాజిటివ్ వస్తుంది, డెల్టా H అనేది నెగిటివ్ వస్తుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా PYQస్లో ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్. ఎసిటోన్ ప్లస్ ఇథైల్ ఆల్కహాల్, వాటర్ ప్లస్ ఇథైల్ ఆల్కహాల్, ఎసిటోన్ ప్లస్ బెంజిన్, ఇవన్నీ పాజిటివ్ డీవియేషన్స్లోకి వస్తాయి. సో పాజిటివ్ డీవియేషన్ గ్రాఫ్ కూడా మీరు చూసుకోండి, పైకి వెళ్తుంది ఐడియల్ గ్యాస్కి గ్రాఫ్ కంటే. సో ఇక్కడ నెగిటివ్ డీవియేషన్లో మనకి డెల్టా V అన్నది నెగిటివ్, డెల్టా H అన్నది నెగిటివ్. అండ్ ఇక్కడ కండిషన్స్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఎగ్జాంపుల్ H2O ప్లస్ HCl, CH3COH ప్లస్ ఎసిటిక్ యాసిడ్, వాటర్ ప్లస్ నైట్రిక్ యాసిడ్, క్లోరోఫ్లామ్ ప్లస్ బెంజిన్. ఒక క్వశ్చన్ అనేది మనం ఈ ఇయర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ పాజిటివ్ డీవియేషన్ అండ్ నెగిటివ్ డీవియేషన్ ఎగ్జాంపుల్స్ పైన అండ్ కండిషన్స్ పైన. సో మ్యాక్సిమం ఈ ఫార్ములాస్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఈ ఫార్ములాస్ దాటి వేరే ఫార్ములాస్ మీద క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం అడగరు. సో కొలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే మెయిన్గా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కొలిగేటివ్ ప్రాపర్టీస్ అనేవి మనకి 4 ఉంటాయి. సో ఈ 4లో మనకి ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఒకటి, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఒకటి, ఆస్మోటిక్ ప్రెషర్ అండ్ రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో ఈ 4 ఫార్ములాస్ అనేవి మీరు కన్సిస్టెంట్గా గుర్తుపెట్టుకుంటే మ్యాక్సిమం ఈ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్ అయినా మీరు సాల్వ్ చేయొచ్చు ఈజీగా. సో కొలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే ఏవైతే ప్రాపర్టీస్ అన్నవి నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ పైన డిపెండ్ అవుతాయో దాన్ని కొలిగేటివ్ ప్రాపర్టీస్ అంటాం. సో ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుందాం ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. సో ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్కి ఈజీ ఫార్ములా KB ఇంటూ M. సో ఇక్కడ KB అంటే కాన్స్టెంట్, M అంటే మొలాలిటీకి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ గ్రామ్స్. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా, చాలా ఇంపార్టెంట్. సో డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్లో మనం చూసుకున్నట్లయితే సేమ్ ఉంటుంది, బట్ KF ఇక్కడ కాన్స్టెంట్ అనేది మారుతుంది. M అంటే సేమ్ మొలాలిటీ. మీకు ఇక్కడ క్వశ్చన్లో వెయిట్ అండ్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇచ్చేస్తాడు అండ్ వెయిట్ ఆఫ్ ఎ సాల్వెంట్ కూడా ఇస్తాడు.
ఇక్కడ ఆస్మోటిక్ ప్రెషర్ ఇక్కడ ఇంపార్టెంట్. సో దీని మీద కూడా మీకు 2024లో ఒక క్వశ్చన్ ఈజీగా డైరెక్ట్ మీకు ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. పై ఈక్వల్స్ టు సిఆర్టీ కామన్ ఫార్ములా మీకు ఆస్మోటిక్ ప్రెషర్కి. సో ఇక్కడ సి ఏమొచ్చి కాన్సన్ట్రేషన్. సో ఇక్కడ మనం డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఫార్ములా చూసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్ఫా ఈక్వల్స్ టు I-1/n-1. సో ఇక్కడ I అన్నది వాంట్ హాఫ్ ఫ్యాక్టర్. వాంట్ హాఫ్ ఫ్యాక్టర్ మీరు ఎలా కనుక్కోవాలన్నది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ n అన్నది నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు నంబర్ ఆఫ్ అయాన్స్ పర్, ఇక్కడ నంబర్ ఆఫ్ అయాన్స్ కూడా రాసుకోవచ్చు n అంటే. సో డిగ్రీ ఆఫ్ అసోసియేషన్కి డిసోసియేషన్కి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి దాని మీద రావు, కానీ ఈ 4 కొలిగేటివ్ ప్రాపర్టీస్ మీద మ్యాక్సిమం వస్తాయి. ఈ ఫార్ములా అండ్ ఈ ఫార్ములా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో స్ట్రెంత్ అన్నది మీకు అడిగినట్లయితే మొలారిటీ ఇంటూ మోల్ వెయిట్. సో ఇక్కడ నార్మాలిటీ ఇంటూ ఈక్వాలెంట్ వెయిట్ అని కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ కేబీ అండ్ కేఎఫ్కి మనకి కాన్స్టెంట్గా ఫార్ములాస్ ఇచ్చాడు వాటర్కి. వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ ప్రతి ఒక్క రియాక్షన్కి మీరు ఎలా కనుక్కోవాలో చూద్దాం. నార్మల్ మాలిక్యులర్ మాస్ బై అబ్జర్వ్డ్ మాలిక్యులర్ మాస్ ఇలా అయినా రాయొచ్చు, ఆర్ అబ్జర్వ్డ్ కొలిగేటివ్ ప్రాపర్టీ బై క్యాల్కులేటెడ్ కొలిగేటివ్ ప్రాపర్టీ అలా అయినా రాయొచ్చు, ఆర్ టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్టర్ డిసోసియేషన్ బై బిఫోర్ డిసోసియేషన్. ఫర్ డిసోసియేషన్ I అనేది గ్రేటర్ దెన్ 1 అవుతుంది, అసోసియేషన్కి I అనేది లెస్ దెన్ 1 అవుతుంది. సో కొలిగేటివ్ ప్రాపర్టీలో మనం వాంట్ హాఫ్ ఫ్యాక్టర్ మీద మిక్స్ చేసినట్లయితే సో ఇక్కడ వాంట్ హాఫ్ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేయాలి ప్రతి దాంట్లో. సో ఇది కూడా మ్యాక్సిమం PYQస్లో అడుగుతాడు, విచ్ హ్యాస్ అ గ్రేటర్ బాయిలింగ్ పాయింట్, విచ్ హ్యాస్ అ లెస్సర్ ఫ్రీజింగ్ పాయింట్ అని. సో ఇక్కడ మీకు I అన్నది కన్సిడర్ చేసుకోవాలి. సో PYQస్లో మీకు అడుగుతూ ఉంటాడు, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ హైయెస్ట్ ఆస్మోటిక్ ప్రెషర్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ హైయెస్ట్ ఎలివేటింగ్ బాయిలింగ్ పాయింట్ అంటే. సో ఇక్కడ మీకు I మీద ప్రతిదీ డిపెండ్ అయ్యి ఉంటుంది. I దేనికి ఎక్కువ అయితే అదే ఎక్కువ అవుతుంది. I ఎలా కనుక్కోవాలి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్టర్ డిసోసియేషన్ బై బిఫోర్ డిసోసియేషన్. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మేము క్వశ్చన్స్ పైన కూడా ఒక వీడియోస్ అనేవి చేస్తాం. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సొల్యూషన్స్ మైండ్ మ్యాప్ మీరు చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మీ బేసిక్ ఫార్ములాస్ అనేవి ఫస్ట్ స్లైడ్లో మాట్లాడుకున్నట్టు ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ మనకి బేస్డ్ క్లాసిఫికేషన్స్ అనేవి డైల్యూట్ సొల్యూషన్స్, కాన్సన్ట్రేటెడ్, సాచురేటెడ్, సూపర్ సాచురేటెడ్. అండ్ ఇక్కడ ఈ టేబుల్ అనేది మీకు NCERTలో ఇచ్చాడు. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకుంటే మంచిదే. సొల్యూబిలిటీ పరంగా మనం చూసుకున్నట్లయితే మనకి 2 లాస్ అనేవి ఉంటాయి బేసిక్గా, హెన్రీస్ లా అండ్ రౌల్స్ లా. సో రౌల్స్ లా అన్నది మనకి P అంటే ప్రెషర్ ఇన్ ద సొల్యూషన్ ఈక్వల్స్ టు ప్రెషర్ ఇన్ ద ప్యూర్ సొల్యూషన్ ఇంటూ XA. సో XA అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ A. సో ఇక్కడ నాన్ ఐడియల్ గ్యాసెస్కి కండిషన్స్, ఐడియల్ గ్యాసెస్కి కండిషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఐడియల్ గ్యాస్ అంటే ఏదైతే రౌల్స్ లాని ఒబే చేస్తుందో ఐడియల్ గ్యాస్, రౌల్స్ లాని ఒబే చేయకపోతే నాన్ ఐడియల్ గ్యాస్. సో ఇక్కడ రిలేటివ్ లోరింగ్. సో ఇక్కడ కొలిగేటివ్ ప్రాపర్టీస్ మీకు 4 ఫార్ములాస్ ఇచ్చాడు. ఈ 4 ఫార్ములాస్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అన్నది వస్తుంది. సో కొలిగేటివ్ ప్రాపర్టీస్ అనేవి వాంట్ హాఫ్ ఫ్యాక్టర్ మీద ఎలా డిపెండ్ అవుతాయి అన్నది. సో ఈ మైండ్ మ్యాప్ కూడా మీరు క్విక్గా రివైజ్ చేసుకోండి. సో మ్యాక్సిమం ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఈ చాప్టర్ నుంచి వస్తాయి. సో మీరు మాక్ టెస్ట్ ఎక్కువ క్వశ్చన్స్ చేసే కొద్దీ ఈ చాప్టర్ అనేది మీకు ఈజీ అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా ప్రతి ఒక్క చాప్టర్ 10 minutesలో రివైజ్ చేస్తున్నాం. సో ఈ వీడియోస్ అనేవి మీకు రివిజన్ టైంలో బాగా హెల్ప్ అవుతాయి. సో మీ మాక్ టెస్ట్ స్కోర్ కూడా 600+ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. మ్యాక్సిమం ఈ చాప్టర్ నుంచి అన్ని కాన్సెప్ట్స్ అనేవి మేము రివైజ్ చేసాం. థ్యాంక్ యూ.